హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. ఇది మనకి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రైస్ను ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర, 2 మీడియం సైజులు ఉన్నటువంటి టమాటా ముక్కలు, అలాగే మీ కారానికి తగినటువంటి పచ్చిమిరపకాయలను వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనకి 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చల్లారి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అలాగే పుదీనా బాగా కలిసేలా కలుపుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయి పుదీనా రైస్ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట లైక్ చేయండి, షేర్ చేయండి, టటన్ చేయండి, దాంతో చేయండి.